వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయా లేదా, చేరితే ఈ సంకేతాలు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభ సూచకాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. మనం చేసే పూజలు దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు. పూజలో కనిపించే శుభసూచకాలు ఏంటి, పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయానికి అంతా కూడా అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు తెలుసుకునే సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకుని మనకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగానే ఊహించవచ్చు. ఇంట్లో పూజ సమయంలో దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చేయి కాలుతుంది. ఇది అశుభ సంకేతం. పూజలో మీ చేయి కాలితే పూజ సమయంలో ఏదో తప్పు చేశారని అర్థం. నిండు హృదయంతో భక్తి శ్రద్ధతో దేవుడిని ఆరాధించాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కోసారి మన కంటి నుండి కన్నీళ్లు వస్తాయి. మీకు తెలియకుండా మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందని అర్థం. మీకు కష్టాలు తొలగిపోతాయి సంకేతం. మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారని సంకేతాలు. అలాగే దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని, మీ కోరికలన్నీ నెరవేరుతాయి అని సంకేతం. పూజలో దేవునికి పువ్వులు సమర్పిస్తాము. అయితే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు దేవుడు చిత్రపటం పై నుండి పువ్వులు కింద పడుతుంటాయి. ఇలాంటి సంకేతాలు చాలా శుభసూచకం. మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజలకు సంతోషంగా ఉన్నాడని, మీ ఇంటికి మంచి జరగబోతుంది అని సంకేతం. ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించాలి. ఇలా దేవుని పటాల నుండి పువ్వు పడినప్పుడు మీతో ఉంచుకోండి. ఈ పువ్వును ఒక ఎరుపు వస్త్రంలో వేసి అందులోని ₹1 నాణెం పెట్టి కొన్ని బియ్యం పోసి మూట పెట్టండి. ఈ మూటని మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల మీ ఇల్లంతా ఎల్లప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. అలాగే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు అకస్మాత్తుగా ఆవలింతలు వస్తూ ఉంటాయి. పూజ సమయంలో పదే ఆవలిస్తే అది చాలా అశుభంగా చెబుతారు. పూజలో అవలింతలు మొదలైతే మీలో నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం. ఇంట్లో దేవుని పూజ చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు. నిలబడి పూజ చేయడం, ఈ విధంగా పూజించడం వల్ల మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్యఫలితం లభించదు. కాబట్టి ఇంట్లో నిలబడి పూజ చేయకండి, కూర్చుని మాత్రమే పూజ చేయండి. అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనకు తెలియకుండా జరిగే చిన్న పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. మనం పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి జారిపోతుంది. పూజలో ఉపయోగించే కుంకుమ చేజారి కింద పడితే అది చాలా అసహ్యంగా భావిస్తారు. పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు ఏదైనా సమస్యలు ఏర్పడతాయని సంకేతం. ఇలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చీపురుతో ఊడవకుండా చేతితో శుభ్రం చేసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషం ఉండదు. అలాగే అప్పుడప్పుడు పూజ చేసే సమయంలో దేవుడు ముందు వెలిగించాల్సిన దీపం పొరపాటున కొండెక్కుతుంది. అలా జరగడం కూడా అసహంగా భావిస్తారు. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం. ఇటువంటి సమయాలలో దేవుడికి దండం పెట్టుకుని తిరిగి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని చదివి దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని అనుగ్రహం ఉందని సంకేతం. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. దేవుడు ఆశీస్సులు మీ ఇంటిపై ఉంటాయని అర్థం. మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా శుభసూచకం. బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు. కాబట్టి మీ పూజ గదిలో బల్లెలు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని, డబ్బు సమస్యలను తొలగిపోతాయని సంకేతం. అలాగే పూజ గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం. ఇది శుభ సూచకం. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టబోతుంది. మీ సమస్యలని తీరిపోతాయని అర్థం. అలాగే పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి దీపం నుండి అలా అస్సలు రాకూడదు. దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి. అంతే కానీ శబ్దం చేస్తూ ఉంటే మీరు చేసే పూజలు ఏవో తప్పులు చేస్తున్నారని అర్థం. అలాగే మీరు వెలిగించిన దీపం పైన పువ్వు పడితే మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయని, మీ పూజలతో దేవతలు సంతృప్తి చెందారని
ఉండాలని అర్థం. పూజలో వెలిగించే దీపాన్ని అగరబత్తులతో వెలిగించాలి. పూజలో దీపం వెలిగించి తర్వాత దీపం దగ్గర అక్షింతలు వేయాలి. అలాగే దేవునికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతంగా భావిస్తారు. కొబ్బరికాయ కుళ్ళినప్పుడు దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని పూజ గదిలో పసుపు నీళ్లు చిలకరించి కొత్త కొబ్బరికాయని కొట్టండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజా సామాగ్రిని మీ కుడివైపున పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే పూజలో ఉపయోగించే పండ్లు, పువ్వులు, మంచినీరు, శంఖం వంటి వస్తువులను మీ ఎడమవైపున పెట్టుకోవాలి. మన నిత్యం చేసే పూజలు ఈ నియమాలను పాటిస్తే మీరు చేసే పూజలకు శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. పూజ చేసే స్త్రీలు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కుంకుమపు దైవశక్తి ఉంటుంది. కుంకుమ పెట్టుకోకుండా దేవుడిని పూజిస్తే అసలు ఎలాంటి పుణ్యఫలితం లభించదు. మీ పూజాగది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి. ఈశాన్యం దిక్కున పూజగది ఉంటే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. మీ ఇంటి దగ్గర పక్షి కూడా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం. ఆకస్మిక ధనాన్ని పొందబోతున్నారని అర్థం. ఇంట్లో పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇలా చేయాలి. అప్పుడే మీ పూజకు పుణ్యం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యం దీపారాధన చేస్తారు అలాంటి ఇళ్లల్లో దేవతలు తిరుగుతూ ఉంటారు. ఆ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటారు. దేవుని పూజకు చాలా విశిష్టత ఉంది. అయితే మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ కష్టాలు తీరట్లేదని బాధపడేవారు మీ పూజలో ఈ తప్పులు చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. మన శాస్త్రాలలో చెప్పబడిన పూజ నియమాలను తెలుసుకొని దేవునికి భక్తిపూర్వకంగా పూజ చేస్తే అఖండ రాజయోగం మీ ఇంటికి లభిస్తుంది. 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి చేకూరుతుంది. అయితే అన్నిటికన్నా ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. పూజ చేసినంత మాత్రాన పుణ్యఫలితం దక్కదు. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కూడా కొన్ని నియమాలను తప్పక పాటించాలి. ఆ దీపారాధన నియమాలను పాటిస్తేనే ఆ దేవుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. దీపారాధనలు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత తప్పతో పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీపం వెలుగులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. సరైన పద్ధతిలో ఇంట్లో దీపారాధన చేసి చూడండి. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా అదృష్టం వరుస్తుంది. ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లో పూజ చేసే ముందు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ నియమాలను పాటించండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. కల్లుప్పు నీటిలో వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇల్లంతా శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి. అలాగే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అయితే తలస్నానం చేయలేని ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో తప్పకుండా ఒక ముగ్గు వేయాలి. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. పూజ చేసే ఆడవారు నైటీలు వేసుకొని దేవుడిని పూజించకూడదు. చక్కగా చీర కట్టుకొని ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీ పూజ గదిలో తప్పకుండా రాగి చెంబుతో మంచినీళ్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉన్న దైవశక్తులని ఆ మంచి నీటిలోకి చేరుతాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థం లాగా స్వీకరించాలి. అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో అక్షింతలు ఉండాలి. ఇంట్లో దేవుని పూజ పూర్తయిన తర్వాత అక్షింతలను దేవుని ఆశీర్వాదంగా భావించే అక్షింతలను తలపై వేసుకొని దేవునికి నమస్కారం చేసుకోవాలి. పూజలో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మీరు వెలిగించే దీపంకుంది మరి నల్లగా ఉండకూడదు. పూజ గదిలో దీపం వెలిగించే ముందు గణపతికి నమస్కారం చేసుకొని దీపానికి 3 కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నూనె పోసి వత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొన్ని అక్షింతలు వేసి ఒక పుష్పాన్ని సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి. ఇలా దీపానికి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఇక పూజలో దేవునికి నైవేద్యం సమర్పించి హారతి కర్పూరం సమర్పించి మీ పూజను ముగించుకోండి. ఇలా పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా దేవునికి ప్రదక్షిణాలు చేయాలి. 3 లేదా 5 ప్రదక్షిణాలు చేసి దేవునికి నమస్కారం చేసుకొని తలపై అక్షింతలు వేసుకోవాలి. ఇలా ప్రదక్షిణ చేస్తేనే మీరు చేసే పూజలకు సరైన పుణ్యం లభిస్తుంది.
అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ పూజ గది నుండి 5 నిమిషాలు పక్కకు వెళ్ళిపోండి. 5 నిమిషాల తర్వాత పూజ గదిలో ఉన్న నైవేద్యాన్ని తప్పకుండా తినాలి. అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. దేవుడు నైవేద్యాన్ని తినకుండా అలానే పూజ గదిలో వదిలేస్తే దేవునికి కోపం వస్తుంది, మీ పూజకు పుణ్యం కూడా లభించదు. ప్రతినిధి మీ ఇంట్లో దీపారాధన చేసేవారు దేవుని పూజలు బెల్లం నివేదించండి. బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే ఆకస్మిక ధన లాభాలు వరిస్తాయి. ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత మీ ఇల్లంతా ఖచ్చితంగా ధూపం వేయాలి. ఇలా ధూపం వేయడం ద్వారా ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. ఇక పూజ చేసేవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి, చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి, అన్నిటికన్నా ముఖ్యంగా కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి. ఏ ఇంటిలో అయితే పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి స్త్రీలకు దీర్ఘసుమంగళ యోగం లభిస్తుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని దగ్గర ఉన్న కుంకుమను తీసుకొని మీ మంగళసూత్రానికి పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ భర్త ఆయుష్షు పెరగడంతో పాటు మీ భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. నల్లటి వస్త్రాలు వేసుకొని దీపారాధన చేయకూడదు. ఇంట్లో పూజ చేసే స్త్రీలు తూర్పుముఖంగా కూర్చుని పూజ చేయాలి. ఈ పూజ నియమాలను పాటిస్తే తప్పకుండా శుభం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మసందేహాల గురించి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.